హాయ్ ఫ్రెండ్స్, టీ తాగారా ఫ్రెండ్స్? నేనైతే తాగాను ఫ్రెండ్స్. మీరు తాగారో లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, టిఫిన్లు కూడా చేశారో లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చేశాను ఫ్రెండ్స్. మరేం లేదు ఫ్రెండ్స్, ఈరోజు చిన్న బ్లాగ్ అంతే, ఏం లేదు. అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు. పక్కన ఎవరో తెలిసిన వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఆయన ఇలా అనేసి భర్త వదిలేశాడంట పాప అమ్మాయిని. అమ్మాయికి 3 పిల్లలు ఉన్నారమ్మా అనేసి అనింది. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల అంట ఫ్రెండ్స్. అందుకని ఏమైనా బట్టలు ఉంటే తీసుకురా అమ్మా అనేసి అనింది. అంటే ఇంకా నా దగ్గర అయితే ఏమున్నాయమ్మా, డైలీ వేసుకునేవి కదా. నేనంటే సరే వాటిల్లో అయినా తీసుకురా అమ్మ, అసలు అమ్మాయి పరిస్థితి బాగలేదు. వాళ్ళ సొంత అన్నయ్య కూడా ఇంట్లోంచి నెట్టేశాడండి ఫ్రెండ్స్. అదేంటో మరి వాళ్ళ అమ్మ చనిపోయిందంట ఈ మధ్య. 2 కానీ ఇల్లు కట్టిస్తే ఈ అమ్మాయికి రాసి ఇవ్వలేదంట పాపం, చనిపోయింది. ఆమె చనిపోయింది రాయకుండా. ఎవరు వాటి అన్నయ్య ఏం చేశాడు, డోక్రా కట్టిన నాళ్ళు ఉండనిచ్చాడంట ఫ్రెండ్స్. పోయిన నెల ఎందుకు పాపం అమ్మాయికి ఇదిగా లేక కట్టలేదంట ఫ్రెండ్స్. ఇంక అందుకని ఇంట్లోంచి నెట్టేసేయాడంట ఫ్రెండ్స్. అదేంటని నన్ను అడిగితే నీకన్నా రాసి ఇచ్చిందా చేసిందా అనేసి అన్నాడంట ఫ్రెండ్స్. ప్రపంచంలో ఇలా ఉంటారని కూడా నాకు అంత సొంత తోడబుట్టిన వాళ్ళే ఒక ఆడపిల్లకి ఎంతో అండగా ఉండాలి కదా ఫ్రెండ్స్. కానీ అలా చేశాడంట ఫ్రెండ్స్. ఆ పిల్ల పాప 3 పిల్లల్ని పెట్టుకొని ఏం చేయాలో తనకు తెలియక దేవుడి సన్నిధానానికి వచ్చిందంట ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అక్కడ ఉంది, ఉంటే తన పరిస్థితి చెప్పిందంట. ఇంక అందుకని ఏమన్నా ఉంటే తీసుకురా అమ్మ అనేసి అనింది. నేనైతే ఉన్నదాన్ని అయితే కాదు ఫ్రెండ్స్, నాకున్న దాంట్లోనే నాకు చేతనైనంత వరకు ఇంకా తీసుకొని వెళ్దాము అనేసి రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, కుదిరితే ఫ్రెండ్స్ ఆ చర్చి కూడా నేను తీసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మాయి కానీ తీసుకెళ్తాను వాటిని. ఇవి నేను తొడుక్కునే ఫ్రెండ్స్ డ్రెస్సులు. ఈ శారీ ఇంకా చూడలేదు ఫ్రెండ్స్, తర్వాత చూస్తాను నేను. బాబు వాళ్ళవి బట్టలు, అది ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. నా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.